నీటితో దురదలు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ట్యాంక్ శుభ్రం చేసేందుకున్న మెట్లు విరిగిన అధికారులు స్పందించడం లేదరు. వెంటనే మెట్లు నిర్మించి బ్లీచింగ్ తో ట్యాంక్ శుభ్రం చేయాలని, అప్పటి వరకు బోరు నీటిని నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఏంది భయ్యా ఈ గోసా? తంగళ్లపల్లి మండలం జిల్లెల్లా గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశావరణ పబ్లిక్ వాటర్ ట్యాంకుస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ట్యాంకు శుభ్రం చేసే ఈ హై స్కూల్ దగ్గర ట్యాంక్ కడగాక 2 సంవత్సరాలు. ఇప్పుడు గెలిచిన వారిని అడిగితే ఈ వారు కూడా మెట్టు కట్టిస్తలే 4 నెలల నుంచి అడుగుతూనే ఉన్నాము. అయినా పని చాలు చేస్తలేదు. మరి ఈ దురద పెట్టి చావమంటారా జనాలను? మరి ఏంది మా సంగతి ఏంది? మాకు బోర్ నీళ్ళు పెట్టండి. అంతటా బోర్ నీళ్ళే వస్తున్నాయి. చుట్టుపక్కల క్రాసింగ్, ఎస్సీ కాలనీ, మన కట్టమైసమ్మ ఇవన్నీ బోర్ నీళ్ళే వస్తున్నాయి. మాకు కూడా బోర్ నీళ్ళు పెట్టండి. అలా అయితే పెట్టండి, లేకుంటే ప్యాకెట్ తీసేయండి. మెట్లు కడితేనే నీళ్లు వాడండి. టీచింగ్ చేయక 2 సంవత్సరాల నుంచి ఈ వరకు దాన్ని కడుగులు లేదు, వాటర్ బయట వదులు లేదు, జనాలకే ఇడిచి పెడుతున్నారు. ఇప్పుడు ఆయన పెట్టటైన పొరపాటు కాదు, జీపీది పొరపాటు. ఇలా మొత్తం మీద జీపీది పొరపాటు. ఆయన కడిగటైన మెట్లు ఉంటే ఎక్కి కడుగుతాడు. జిల్లెల్ల గ్రామమంతా గోసా, చూడు ట్యాంకు నీళ్లల్లో రోతా. పబ్లిక్ వాటర్ ట్యాంకు నీటితో దురదలు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ట్యాంకు శుభ్రం చేసేందుకున్న మెట్లులైన అధికారులు స్పందించడం లేదరు. వెంటనే మెట్లు నిర్మించి బ్లీచింగ్ తో ట్యాంకు శుభ్రం చేయాలని, అప్పటి వరకు బోరు నీటిని నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.